టీవీ TNN న్యూస్ కి స్వాగతం. కొమరం భీం ఆసిఫాబాద్ జిల్లా వాంకిడి మండలం ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘం చైర్మన్ జోబోరే పెంటయ్య టీవీ TNN న్యూస్ తో ముఖాముఖి. ఆసిఫాబాద్ మండల్ వాంకిడి మండల PSA చైర్మన్ నా పేరు జోబోరే పెంటయ్య. ఈరోజు మరి వాంకిడి మండలం లోపల మరి మా PSSC ఆధ్వర్యంలో మరి ప్రతి ఒక్క రైతులకు కూడా మా బ్యాంకు తరపు నుంచి మేము LT లోన్లు కానీ క్రాప్ లోన్స్ కానీ అదేవిధంగా పర్సనల్ లోన్ కానీ మాడికేషన్ లోన్ కానీ మరి వారికి సరైన సమయంలో మేము రైతులకు అందుబాటులో ఉంటూ వారికి సేవలు చేస్తున్నాము. రైతులకు ఎలాంటి ఇబ్బంది జరగద్దాను, ఎందుకంటే నేను కూడా ఒక రైతు కుటుంబం నుంచి వచ్చినటువంటి వాడు. నా రైతు అంటే ఏంది, రైతుకు ఎలాంటి ఇబ్బందులు ఉంటాయి, ఎలాంటి కష్టాలు ఉంటాయి అనేది కూడా నాకు తెలుసు. కాబట్టి మా సిబ్బంది కూడా వాళ్ళు కూడా రైతు బిడ్డలే. కాబట్టి వాళ్ళకు ఫస్ట్ నేను చైర్మన్ గెలిచిన తర్వాతనే వారికి చెప్పడం జరిగింది. ఎందుకంటే మనం రైతు బిడ్డలం, రైతుల గురించి మనకు అవగాహన ఉంది. కాబట్టి ఎలాంటి రైతులు తెలియక వచ్చినా కూడా వాళ్ళని మనం సర్దుకపోయి వాళ్ళకు సర్దుబాటు చేసి వారికి సహాయం చేయాలని కూడా ఈ సందర్భంగా నేను చైర్మన్గా వారికి చెప్పడం జరిగింది. కానీ మేము సరైన సమయంలో వారిని మరి ఇప్పటి వరకు ఆదుకుంటూ వస్తున్నాం. నేను అప్పుడు చైర్మన్ గెలిచిన కాడ నుంచి మరి ఆ రోజు నుంచి నేటి వరకు కూడా యూరియాకి ఎలాంటి కొరత లేదు. ఈ సంవత్సరం మాత్రం చాలా ఇబ్బంది అవుతుంది రైతులకు, చాలా కష్టపడుతున్నారు రైతులు. ఈ యాప్ రావడం వలన చాలామంది గిరిజన ప్రాంతంలో ఉన్నటువంటి రైతులు వారికి సరైన అవగాహన లేదు. రెండో విషయం ఏంటంటే వాళ్ళ దగ్గర అసలు సెల్లులే లేవు. ఈ యాప్ అనేది ఏంటంటే వాళ్ళకి తెలియదు. కాబట్టి దయచేసి ప్రభుత్వం దీన్ని గ్రహించి ఈ యాప్ అనే పద్ధతిని తీసేస్తే బాగుంటుందని కూడా నేను ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తున్నాను. అదేవిధంగా మరి ప్రతి సంవత్సరం లాగా మేము సహకార బ్యాంకులో ఒకటేసారి రైతులకు తింపకుండా వారికి ఎకరానికి 2 బస్తాలు ఇవ్వడం జరిగింది. రైతు మరి పదే రావడం అనేది కూడా చాలా ఇబ్బంది. ఇప్పుడు ఉన్నటువంటి వ్యవస్థ ఏంటంటే ఈ ఎకరానికి ఒకటే బ్యాగ్ ఇవ్వడం, రెండో ఫేజ్లో మళ్ళీ ఇవ్వడం, మూడోసారి ఇవ్వడం అనేది కూడా కరెక్ట్ కాదు. ఎందుకంటే రైతు తన పని చూసుకుంటాడా, లేకుంటే 10 సార్లు మరి షాపుల పొంటి తిరుగుతాడా, ఇది కరెక్ట్ కాదు. అదేదో 2 బస్తాలు ఒకటేసారి ఇస్తే బాగుంటుందని నేను కోరుకుంటున్నాను. అదేవిధంగా రైతులు బాగుంటేనే ఈరోజు ఈ రాజ్యం బాగుంటుంది, దేశం బాగుంటుంది. రైతు లేకుంటే రాజ్యం లేదు. స్వార్థం లేనటువంటి వ్యక్తి ఎవరు ఈ ప్రపంచంలో అంటే ఒక రైతు మరి తనకు లాస్ వచ్చినా లాభం వచ్చినా అదే 2 ఎకరాలు దున్నుకుంటూ ఉంటాడు. ఒక వ్యాపారి నష్టం వస్తే ఈ వ్యాపారం వదిలేసి వేరే వ్యాపారం చేస్తాడు. కానీ ఈ దేశంలో స్వార్థం లేనటువంటి వ్యక్తి ఎవడు అంటే ఈరోజు రైతు అని కూడా ఈ సభాముఖంగా మనవి చేస్తున్నాను. రైతులకు మాకు సరైన సమయంలో ఎరువులు కానీ అందకపోతే ఆ పంట సరిగా క్రాప్ రావదు, నష్టపోతుంది. అదేవిధంగా వర్షాలు కూడా సరిగా లేవు, అకాల వర్షాలు ఉన్నాయి, చాలా కరువు కాలం వచ్చే పరిస్థితి ఉంది. రైతు అనేది కేవలం ఈ దేశాన్ని పాలించేటోడు తప్ప ఆయన ఎలాంటి బిల్డింగ్లు కట్టుకున్నటువంటి వ్యక్తి అయితే కాదు. ఈ రోజులో ఒక మాటలో చెప్పాలంటే ఒక చిన్న కొట్టు దుకాణం పెట్టుకున్నటువంటి వ్యక్తి ఈ రోజులు 10 ఎకరాల భూమి స్లాబ్ బిల్డింగ్లు కడుతుండ్రు. ఈ ఒక 10 ఎకరాలు ఉన్నటువంటి రైతు అదే పూరే గుడిసెలో ఉంటున్నాడు. దానికి నిదర్శనం ఇది ఒకటే. కాబట్టి రైతుల విషయంలో ప్రభుత్వం చాలా గ్రహించాలా. ఎందుకంటే రైతులను ఆదుకోవాలా. కష్టాలు ఉన్నటువంటి ఆదుకుంటేనే ఈరోజు మనం దేశం బాగుంటుంది. రైతుల విషయంలో ఇబ్బంది పెడితే చాలా కష్టం అని కూడా ఈ సందర్భంగా నేను ప్రభుత్వాన్ని విజ్ఞప్తి చేస్తున్నాను. దయచేసి ప్రభుత్వం గ్రహించి నేను ఇవి అన్నీ దృష్టిలో పెట్టుకుని రైతులకు ఎలాంటి ఇబ్బంది జరగకుండా మన ఎరువులు సరఫరా చేయాలని కూడా మనవి చేస్తున్నాను. ఇంకొకటి ఏంటంటే రైతులు యాప్కు లింక్ లేనటువంటి రైతులు మన అగ్రికల్చర్ ఆఫీసు చుట్టూ వారం రోజులు తిరగడం జరుగుతుంది. ఎందుకంటే ఆ లింక్ లేకుంటే యూరియా దొరకట్లేదు. లింక్ చేయడానికి ఒక వారం రోజులు పోతుంది. తర్వాత మన యూరియా తీసుకోవాలంటే కూడా సరే ఆన్లైన్స్ లేదని అది ఒక 2 రోజులు వేస్ట్ అవుతుంది. రైతు ఈ రకంగా కూడా నష్టపోతుంది. కాబట్టి ఇలాంటి సిస్టమ్స్ లింక్స్ యాప్ తీసేస్తే రైతుకు బాగుంటుందని కూడా నా యొక్క అభిప్రాయం అని ఇప్పుడు ఉన్నటువంటి పరిస్థితిని గ్రహిస్తే రైతులు సరిగా ఎరువులు లేక ఒకటి, రెండోది వర్షాలు లేకుండా రెండోది. కాబట్టి రైతులు అధిక పెట్టుబడి పెట్టద్దని, ఎందుకంటే వర్షాలు సరిగా లేదు. కాబట్టి దయచేసి రైతులకు అందరికీ విజ్ఞప్తి చేస్తున్నా ఏంటంటే చూసుకుంటా పెట్టుబడులు పెడితే బాగుంటుంది, లేకపోతే నష్టపోతారని రైతులకు నేను మరొకసారి కోరుకుంటున్నాను.